డెమోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా వినిపిస్తాను కానీ కాపీరైట్ ప్రాబ్లం రావడం వల్ల ఒక 5 సెకండ్సే వినిపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందైతే డెమో చూడండి. నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే గుండెగా. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే. సో నేను వాడుతున్నాను ఆండ్రాయిడ్ 11, 12, 13 అండ్ అందరికీ పనిచేస్తుంది. మీకు కూడా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. 16:9లో అడ్వాన్స్డ్లో ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 2.5 సెకండ్స్ ఉంది కదా. ఎగ్జాంపుల్కి 2.5 సెకండ్స్ పెడదాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం ఫొటోస్ని కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫొటోస్ నాకు పర్ఫెక్ట్గా మిడిల్లో రావట్లేదు. దానికి ఏం చేయాలంటే ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయడం, ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూమ్, ఇలా మళ్ళీ మిడిల్లోకి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇలా కంప్లీట్గా ప్యాన్ అండ్ జూమ్లో ఫోటోని ఖచ్చితంగా మిడిల్లోకి ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు అందులోకి సింక్ అవ్వాలి. నేను ఇచ్చిన టెంప్లెట్లోకి సరిపడాలంటే ఖచ్చితంగా ఫోటో అనేది మధ్యలోకి ఉండాలి. ఇలా ఇప్పుడు నేను పెడుతూ మాట్లాడతాను. అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే, అండ్ మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సో చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఫుల్ డెమోని అడుగుతున్నారు. నేను ముందుగానే ఇప్పుడు అందరికంటే ముందు క్రియేట్ చేసి ఏం చేస్తానంటే టెలిగ్రామ్లో పెడతాను. ఎందుకంటే డౌన్లోడ్ చేసుకుంటారని, లేకపోతే చూస్తారని డెమో ఎట్లా ఉందని. ఆ తర్వాత వీడియో చూస్తారు కదా, అందుకోసమే టెలిగ్రామ్లో పెడతాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏ అప్డేట్ వచ్చినా అందులోనే పోస్ట్ చేస్తాను. ఫోటోలు పెట్టడం అయిపోయింది. ఫోటోకి మధ్యలో ఇలాంటి ఒక సింబల్ ఉంటుంది, సెలక్షన్ సింబల్ లేదా ట్రాన్సిషన్ సింబల్ అనొచ్చు, మైనస్ అని కూడా అనొచ్చు. నీళ్ళు ఎట్లుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతాయి. టాప్లో మనకి స్టోర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మనకి అసెట్స్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఇందులో యాక్షన్స్ అనే బటన్ ఉంటుంది, యాక్షన్ అని. కిందకి వెళ్ళండి, మల్టీ ఫ్రేమ్ ట్రాన్సిషన్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాక్కి వెళ్తే ఇది ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేసి ఒకటో దానికి ఒకటో నెంబర్ పెట్టాను, రెండో ప్లస్ మళ్ళీ మల్టీ ఫ్రేమ్ ట్రాన్సిషన్ రెండోది, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్. ఓకేనా, నేను పెడుతున్నాను చూడండి. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ప్రతి దానికి కూడా మీరు ఇలా పెట్టేయండి. 6 ఇలా కంప్లీట్గా మీరు పెట్టేయండి. మొత్తం ఇందులో 10 ఉంటాయి. అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి. అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకటే గుర్తు మీకు. అయిపోయినాయి అనుకోండి, ఫోటోలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా పెట్టేయండి. పెట్టేసి లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించుకొని ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించండి. ఏం లేదు, ఫోటో చివరి పట్టుకొని వెనక్కి డ్రాగ్ చేయడమే. ఇప్పుడు సేవ్ చేయండి. ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకోండి. మినిమం 10 MBPS పైన ఉంటే సరిపోతుంది. 1080లో పెట్టాను, 30 frames పెట్టాను. సేవ్ వీడియో. మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే 720లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే క్వాలిటీ అనేది ఫోన్ మోడల్ బట్టి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి చెప్పాను. ఓకే, సేవ్ అయిపోయింది. బ్యాక్కి వచ్చాను. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్. ఇప్పుడు మీడియా బ్రౌజర్ అప్పుడు అయింది. ఇమేజ్ సెట్స్ ఒక వైట్ ఇమేజ్ తీసుకున్నా. దీని సైజు మీరు ఒక 21 సెకండ్స్ పెట్టుకోండి. కరెక్ట్గా నేను లిరిక్స్ రాసింది 21 సెకండ్స్కే కాబట్టి ఇలా 21 సెకండ్స్ పెట్టుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇది క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చివరి పట్టుకొని చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వీడియోని ఎడిట్ చేసుకున్నారో, క్రియేట్ చేసుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఇప్పుడు చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి కరెక్ట్గా దీంట్లోకి అప్లై పెట్టేయండి. కొంచెం మంచిగా రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇందులో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే వరకు ఇవ్వండి. ఇలా ఇచ్చేయండి. ఇచ్చేసారు కదా, ఒకసారి చూద్దాం. ఫొటోస్ ఓకే పర్ఫెక్ట్గా వస్తున్నాయి, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఫస్ట్ ఇక్కడికి తీసుకోండి. లిరికల్ వీడియోని తీసుకోండి. ఇలా తీసుకొని
స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, కిందకి వెళ్తే పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, లిరికల్ వీడియోని కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, మల్టీప్లే అని ఉంటుంది, అప్లై చేయండి. ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి మల్టీప్లేలో. సో ఈ విధంగా లిరిక్స్ ప్లే అవుతాయి, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హ్యాండ్స్ సింబల్ ఉంటుంది కదా, ఫస్ట్ తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్లో మల్టీప్లే అని ఉంటుంది, అప్లై చేసి చిన్నగా చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసుకొని మీకు కావాల్సిన ప్లేస్లో ఇక్కడికి నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టేయండి. పెట్టేసి ఇమేజ్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లవ్ అనే ఒక టెక్స్ట్ ఉంటుంది. సో ఇది మళ్ళీ దీన్ని కూడా సేమ్ కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో మల్టీప్లే అప్లై చేయండి, చిన్నగా చేయండి, రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి, తీసుకొచ్చి కొంచెం ఇలా పెట్టండి, చూడటానికి బాగుంటుంది. ఇది కూడా క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇలా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు టెంప్లెట్లు అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను ఇచ్చిన ఫస్ట్ టెంప్లెట్ని తీసుకోండి. ఇలా ఫస్ట్ టెంప్లెట్ని తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, ఫుల్గా అవుతుంది. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ సెకండ్ పార్టికల్స్ టెంప్లెట్ని ఎక్కడికైతే క్రియేట్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఫేవరెట్స్లో ఇప్పుడు వైట్ కలర్ ఇమేజ్ని తీసుకోండి, స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంది. సో చాలా బాగా క్రియేట్ అయింది కూడా. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ సింబల్ క్లిక్ చేయండి, 1080లో 30 frames, బిట్ రేట్ మాత్రం 10 to 15 MB మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.